హై ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ST33 11 kV స్ట్రైట్ త్రూ జాయింట్ అంటాం అనమాట. మెయిన్ పార్ట్ వచ్చేసి మనకి జాయింటింగ్ తర్వాత పంచింగ్ అయిపోతుంది. పంచింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మ్యాస్టిక్ అంటారు కదా, ట్రస్ కంట్రోల్ మ్యాస్టిక్ అంటారు. ఇది మనకి ఎలా పనిచేస్తుందంటే చూసారా, ఇప్పుడు మనకి ఇక్కడ ఇన్సులేషన్ లేదు. ఇన్సులేషన్ లేని దగ్గర అంతానా మనకి చూసారా న్యూట్రల్ కాదు, ఎడ్డీ కరెంట్ లాసెస్ అంటారు. మళ్ళీ చాలా వరకు వోల్టేజ్ డ్రాప్ అవుతుంది కదా, అలా డ్రాప్ అవ్వకుండా మనకి మళ్ళీ 3 ఫేజ్లు కాడ ఏమీ షార్ట్ అవ్వకుండా మనం ఈ ప్రెస్ కంట్రోల్ మ్యాస్టిక్ అనేది యూజ్ చేస్తాము. దీన్ని మనం థిన్ లేయర్లో ఉంటుంది, చూసారు కదా మన ఎలా స్టిక్ అవుతుందో. ఇది ఒక్కసారి మనం స్టిక్ చేసిన తర్వాత ఇలాగ మనం ఇలా మ్యాస్టిక్ చేసి హీట్ చేసిన తర్వాత అసలు ఇంకా ఈ XLPతో కలిసిపోతుంది. చాలా వరకు ఏంటంటే ఇది వేయలేదంటే మనకి కిట్ కూడా వాటర్ ఎంటర్ అయిపోయి ఫెయిల్ అవుతుంది. మళ్ళీ చాలా వరకు చెప్పాలంటే వర్షాకాలం కానీ చలికాలం కానీ ఒకవేళ ఈ జాయింట్లోకి వాటర్ ఎంటర్ అయితే ఈ పిరల్స్లోకి వెళ్ళకుండా చాలా వరకు మనకి యూజ్ అవుతుంది. లాస్ట్లో మనం ఏం చేయాలంటే దీని మీద చాలామంది సిలికా గ్రీజ్ రాయరు, కానీ సిలికా గ్రీజ్ రాసుకోవాలి. సిలికా గ్రీజ్ రాయడం వల్ల ఏమవుతుందంటే వాటర్ పడినా సరే అది స్లైడ్ అయిపోతుంది. చూడండి ఎలా స్టిక్ అవుతుందో. అలాగా మొత్తం ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేసుకొని ఈక్వల్ అన్ని పొజిషన్లో మనం వేసుకోవాలి. ఇలా గ్యాప్ ఉన్న దగ్గర నుంచి ఇలా గ్యాప్ ఉంది చూసారా, ఇక్కడ మనకి ఇన్సులేషన్ తక్కువ అయిపోయింది. ఇక్కడ మనం బాగా అప్లై చేసుకోవాలి. దీన్ని ఎంత కిందకి లాగితే అంత కింద సాగుతుంది చూసారా. దీని బదులు బబ్బులుగా చూడొచ్చా? అదే ఇది అదేంటంటే కండక్ట్ మెటీరియల్ అంటారు కదా, అంటే అవి ఎలా అవుతుంది అనుకున్నారు, అందులోని మొత్తం అన్ని పిగ్మెంటేషన్స్ అన్నీ ఉంటాయి. అది వేయడం వల్ల ఏమవుతుందంటే మనం వోల్టేజ్ ఇవ్వగానే అది ఒక ఏదైనా స్టోన్లో ఫామ్ అయిపోయి ఒక హీట్ ఫామ్ అయిపోయి ఇంకా పగిలిపోతుంది. కాబట్టి అది ప్రెస్ కంట్రోల్ మ్యాస్టిక్ అంటారు. ఇది ఒక PV సెగ్మెంట్ ఏదో బిట్టులు కలుస్తుంది ఇందులోని. అదేంటంటే ఒక వోల్టేజ్ని కూల్ చేస్తుంది, అంటే ఎంత టెంపరేచర్ వచ్చినా కూల్ చేస్తుంది. అది పేరులోనే ఉంది ప్రెస్ కంట్రోల్ మ్యాస్టిక్ అని. కానీ మనం చేస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఇది పక్క 185 కేబుల్ 300 కేబుల్. ఇప్పుడు వచ్చి వైజాగ్లో ఎవరో చేసి ఉంటారో, మనమే ఇలా ఫస్ట్ టైం చేయడం. ఆల్రెడీ ఒక కిట్ సక్సెస్ అయిపోయింది. ఆల్రెడీ మనం విక్టోరియాకి వెళ్తున్న కేబుల్ కిట్ సక్సెస్ అయిపోయింది చూసారా. ఇప్పుడు ఇది ఓల్డ్ పోస్ట్ ఆఫీస్. మీలో ఎవరైనా ఓల్డ్ పోస్ట్ ఆఫీస్లో ఉంటే కామెంట్ చేయండి. ఒకటే ఉందా? అంటే మన రూల్స్ ప్రకారం 300 వేసుకోవాలి. కాకపోతే మనకి ఇప్పుడు ఉన్న కేబుల్ అవుట్ గోయింగ్ 185, మన ఇన్కమింగ్ వచ్చి 300. మన ట్రెంచ్ కూడా దగ్గరగా 300 మీటర్లు ట్రెంచ్ కొట్టాలి అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ మార్చాలంటే. అప్పుడు మరి దాన్ని ఏం చేయాలి, అప్పుడు మనం అంత రీప్లేస్మెంట్ చేసేలోక సిటీలోనే మనకి లోడ్ ఎక్కువైపోయిందంటే ఉన్న ఆల్టర్నేట్ కేబుల్ పోతే సిటీ అంతా ఈ కేబుల్ బాగు అయ్యేంత వరకు మనకి సప్లై అనేది ఉండదు. అందుకనే మనం అప్పుడు మేము ఫెసిలిస్టులు కాబట్టి దాన్ని తగ్గట్టుగా దాన్ని చేసాం. ఇలా ఎవరు చేసి ఉంటారేమో, ఎవరు ఒప్పుకోరు కూడా. మా ఏ గారు సహకరించడం వల్ల అన్నీ డై అయిపోయి. ఓకే, ఇప్పుడు కండక్టర్ అయిపోయింది కదా, సెమీ కండక్టర్ చుట్టుకోవాలి. మనకి కండక్టర్ ఎంత ఇంపార్టెంట్ కూడా సెమీ కండక్టర్ కూడా అంతే ఇంపార్టెంట్. సెమీ కండక్టర్ అంటే ఏది కదా, బ్లాక్గా ఉంది చూసారా, ఈ బ్లాక్గా ఉండి సెమీ కండక్టర్ అంటారు. మీరు అనుకోవచ్చు మరి సెమీ కండక్టర్ ఎందుకు ఇచ్చారంటే మరి కేబుల్ అనుకోవచ్చు. మన STలో సెమీ కండక్టర్ అనేది లేకపోతే ఎక్కడైనా ఫాల్ట్ అనేది వచ్చిందనుకో,
మొత్తం కేబుల్ అంతా కాలిపోతుంది. అదే కానీ సెమీ కండక్టర్ ఉందనుకోండి, అప్పుడు సర్టెన్ రీజన్ దగ్గర ఎవరైనా జేసీబీతో ఒక ఏదో ఎవరో లేబర్ గుణపంతో కానీ కన్నం పెట్టరు అనుకున్నాం. సెమీ కండక్టర్ అనేది లేకపోతే మనకి విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కేబుల్ ట్రిప్ అవ్వదు. కండక్టర్ అనేది సెమీ కండక్టర్ టచ్ అయ్యేలోక ఒక 0.5 mm టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్లోనే ట్రిప్ అయిపోతుంది. ఇప్పటికి వచ్చి మా దగ్గర చాలా కేబుల్ డ్యామేజ్లు అయ్యాయి, కానీ ఎవరికి ఏం అవ్వలేదంటే మీరే చూసుకోండి. అందులోని సిలికా గ్రీజ్ ఉంటుంది అంతేనా? లాస్ట్ ఇక ఇవి హీట్ చేస్తున్నాను.